హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ డాక్టర్ శ్రావ్య రెడ్డి, పెరియోడాంటిస్ట్. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వెన్ టు రిమూవ్ టీత్ అండ్ వెన్ టు నాట్ రిమూవ్ టీత్. సో ఏ కండిషన్స్లో మనం పళ్ళు తీయించుకోవాలి, ఏ కండిషన్స్లో మనం పళ్ళు తీయించుకోకూడదు. సో ఫస్ట్ తీయించుకునేవి ఏ కండిషన్స్ అనేది మాట్లాడుకుందాం. ఫ్యూ కేసెస్ ఉంటాయి. ఎలా అంటే గమ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, బోన్ అరిగిపోయింది, అలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా టీత్ని మనం కాపాడుకోలేము. దట్ హ్యాస్ టు బి రిమూవ్డ్, అంటే ఆ పన్ను తీయించేసుకోవాలి. ఇంకొన్ని కేసెస్ ఉంటాయి ఆర్థోడాంటిక్ కరెక్షన్స్, అంటే క్లిప్స్ వేయించుకునే కండిషన్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా అలైన్ అవ్వాలి అని అంటే ఫ్యూ టీత్ హ్యాస్ టు బి రిమూవ్. సో అది మీకు ఆర్థోడాంటిస్ట్ చెప్తాడు. సో అలాంటి కండిషన్స్లో టీత్ డెఫినెట్గా తీయించుకోవాలి. నెక్స్ట్ కండిషన్స్ లైక్ మనకి టీత్ ఫ్రాక్చర్ అయిపోయింది, సో రూట్ కెనాల్ చేసిన, క్యాప్ వేసినా మీకు ఏంటంటే పెయిన్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో ముందుగానే ఫ్రాక్చర్ ఉంది అని తెలుసుకుంటే పన్ను డెఫినెట్గా తీయించుకోవాలి. చాలా ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం, అంటే పెరియాపైకల్ యాబ్సెస్ ఫామ్ అవ్వడం, అలాంటి కండిషన్స్ మనం రూట్ కెనాల్ చేసినా కూడా మీకు పెయిన్ అనేది తొందరగా తగ్గదు. ఆర్ చాలా ఇన్ఫెక్షన్ ఉంది, మనం దాన్ని కాపాడుకోలేం. అలాంటి కండిషన్స్లో కూడా మనం టీత్ తీసేయాలి. మెయిన్ ఇంపార్టెంట్లీ విజ్డమ్ టూత్, అవి ఎప్పుడు స్ట్రైట్గా రావు, క్రిస్ క్రాస్గా రావడం, యాంగులేటెడ్గా రావడం. సో అలాంటి కండిషన్స్లో ఫుడ్ ఇరుక్కుపోవడం, ఇంకా పుచ్చు రావడం తప్ప యూజ్ ఉండదు. సో ఇన్ దట్ కేసెస్ ఆల్సో టూత్ హ్యాస్ టు బి రిమూవ్డ్. నౌ కమింగ్ ఆన్ ద అదర్ సైడ్, ఎప్పుడెప్పుడు టీత్ తీయకూడదు. సో టీత్ తీయకూడదు అనే కండిషన్స్ కొన్ని ఉంటాయి. లైక్ సిమెంట్ వేసుకొని టీత్ కాపాడొచ్చు, వేరిన్ మన ఇన్ఫెక్షన్ అనేది నరం వరకు రీచ్ అవ్వలేదు. సెకండ్ కండిషన్, నరం వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయింది, అంటే పల్పల్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగిపోయింది. అలాంటి కండిషన్స్లో డెఫినెట్గా మనం రూట్ కెనాల్ చేసి ఆ టూత్ని కాపాడుకోవాలి. అలాంటి కండిషన్స్లో డెఫినెట్గా టూత్ తీయకూడదు. సో వెన్ టు రిమూవ్ టీత్, వెన్ టు నాట్ రిమూవ్ టీత్ అనేది మీ డాక్టర్ చెప్తారు డెఫినెట్గా. సో అవి ఫాలో అవ్వండి. డోంట్ పుట్ ఎనీ నెగిటివ్ థాట్స్ అండ్ ఫాలో విత్ ద డాక్టర్స్ అడ్వైస్.